కొంచెం కూడా కెమికల్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు నేను ఒక మంచి హెయిర్ డై అనేది షేర్ చేయబోతున్నానండి. ఇది గ్రే హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రే హెయిర్, వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంది కదా. దీనికి ఎలా పర్మనెంట్గా గుడ్ బై చెప్పాలో అర్థం కాక రకరకాల కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ కానీ, హెయిర్ కలర్స్ లాంటివి యూస్ చేస్తున్నాం. వాటి వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రావడం, లేదంటే హెయిర్ మొత్తం కూడా ఊడిపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కదా. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన కిచెన్లో దొరికే ఈ చిన్న ఇంగ్రీడియంట్ని వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని చూడండి. మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఇన్స్టెంట్గా హెయిర్ మొత్తం కూడా 2 నిమిషాల్లో బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇవాళ రెమెడీ ఏంటో చిటికలో చూసేద్దాం, వచ్చేసేయండి. బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి బాదం అనమాట. ఇక్కడ నేను చూపించే ఈ రెమెడీ అనేది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మీ గ్రే హెయిర్ అంతా కూడా న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలా తీసుకున్న బాదం పప్పు కానీ మన హెల్త్కి, మన హెయిర్కి, మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న ఈ బాదం పప్పు వచ్చేసి ఒక 7-8 వరకు అయితే తీసుకున్నా. మీరైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా తీసుకున్న ఈ బాదం పప్పుల్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా ఉన్న ఏదైనా సువ్వు ఉంటుంది కదండి, దానికి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కుచ్చుకోవాలన్నమాట. ఒకవేళ ఇలా సువ్వలేదు అనుకుంటే జస్ట్ పిన్నీస్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే హెయిర్ పిన్ సన్నవి ఉంటాయి కదా, వాటికైనా గుచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా మంచిగా కుచ్చిపెట్టుకున్న ఈ బాదం పప్పులు ఉన్నాయి కదా, వీటిని బ్లాక్ కలర్లోకి నల్లగా అయ్యేంత వరకు అయితే కాల్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి వీడియోలో, ఇలా బాగా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి. బాదం పప్పుని మనం జుట్టుకి ఇలా ఉపయోగించడం వల్ల ఓన్లీ గ్రే హెయిర్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడమే కాకుండా ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. వీటిల్లో అధికంగా ఉండే మంచి పోషకాలు మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అవేంటి అంటే విటమిన్ ఈ అండ్ ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కూదల నుండి కూడా బలంగా మారుస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, పొడి బారకుండా చిట్లిపోకుండా మన జుట్టుకి ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. అంతేకాదండి, మనం బాదం పప్పును డైరెక్ట్గా తినడమే కాకుండా మనం హెయిర్కి మాస్క్ లాగా, లేదు అంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హెయిర్ డైస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, అది కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా తీసుకొని బాదం వల్ల, ఓకేనా. చూడండి, బాదం పప్పు అనేది ఇలా ఫుల్ బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే కొంచెం లైట్గా అయితే మనకి ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తిగా బ్లాక్ అయినా పర్వాలేదు, ఓకేనా. అలా అయితే కాల్చుకోండి. సో ఇదంతా కూడా మంచిగా చల్లారాలన్నమాట. కూల్ అయిపోయిన తర్వాత వీటిని పట్టుకోండి, ఎందుకంటే వేడివేడిగా ఉంటాయి కాబట్టి. సో చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న కిచెన్ రోల్ తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి, లేదు అంటే ఇంట్లో ఉండే కిచెన్ రోల్ ఉంటుంది కదా, అదైనా సరిపోతుంది అనమాట. నీట్గా క్లీన్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే బాదం పప్పులు ఉన్నాయి కదా, వీటిని వేసుకొని మెత్తడి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి, బాదం పప్పును ఒక్కొక్కటిగా తీసి కిచెన్ రోట్లో వేస్తూ ఉంటే కలర్ అంతా కూడా నా చేతికి అంటుకుపోయిందనమాట. ఇది నేను వాష్ చేయాలన్నా చాలా టైం పట్టింది. మన హెయిర్ పైన కూడా అంత ఈజీగా ఏం పోదండి, చాలా డేస్ వరకు ఉంటుంది అనమాట ఈ కలర్ అంతా కూడా మనకి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మెత్తడి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఇది మనకి డ్రై పౌడర్ లాగా అయితే అవ్వదండి, ఎందుకంటే ఇది మనకి ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. బాదం అనేది ఆయిల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అందుకని ఇందులో నుంచి మనకి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయితే అవుతుందన్నమాట మనం తయారు చేసుకునే పౌడర్ అనేది. ఇదిగోండి, ఇలా అయితే రెడీ అవుతుందన్నమాట. ఇది మొత్తం కలిపి 1 స్పూన్ వరకు వచ్చింది, చూసారు కదా. ఇలా మనకి పేస్ట్ లాగా కొంచెం పౌడర్ లాగా మిక్సీలో ఉంటుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇన్స్టెంట్గా కూడా మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట. దీనివల్ల మనకి చాలా చాలా న్యాచురల్. ఇది ఎవరైతే మా కెమికల్ ఉన్న హెయిర్ డైస్ అసలు వద్దే వద్దు, న్యాచురల్గానే మాకున్న గ్రే హెయిర్ అంతా కూడా ఇన్స్టెంట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పార్టీస్కి వెళ్ళేటప్పుడు మాకున్న ఆ గ్రే హెయిర్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకున్న దాన్ని మరి ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గానే చెప్తా, చూసేయండి. ఫస్ట్ ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, బాదం పౌడర్, ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను 2 విధాలుగా చెప్తా అండి. ఒకటేమో పర్మనెంట్ రిజల్ట్ అనమాట, ఒకటేంటి అంటే ఇన్స్టెంట్
ఇన్స్టెంట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇలా వాటర్ని యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పర్మనెంట్గా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇలా తయారు చేసుకున్న పౌడర్లోకి కొద్దిగా మనం యూజ్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో కోకోనట్ ఆయిల్ కానీ, లేదు అంటే ఇంకా మనకి క్యాస్టర్ ఆయిల్ ఆముదం అంటాం కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసేసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట డైలీ. అది మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇది ఇన్స్టెంట్ కాబట్టి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఇలా డైల్యూట్ చేసుకోవాలన్నమాట వాటర్లో. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నది చూడండి, ఈ విధంగా లిక్విడ్ కంటెంట్లో అయితే ఉండాలన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ అనేది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక చిన్న బ్రష్ తీసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది. హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన హెయిర్ పైన మనం దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైతే గ్రే హెయిర్ అంతా ఉంటుందో, వైట్ హెయిర్ అంటాం కదా, అది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా మనకి డ్రై అవనివ్వాలన్నమాట, అంటే ఎండనివ్వాలి మన హెయిర్ మొత్తం కూడా. ఎక్కువగా చాలా మందికి ఫ్రంట్ సైడ్ పాపిట్లో వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ పార్టిషన్స్ వరకు తీసుకొని నేను అప్లై చేసుకొని చూపిస్తున్నా. మీరైతే హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ మొత్తం వైట్ హెయిర్ ఎక్కువగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఓకేనా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రెమెడీని, ఈ టిప్ని ఫాలో అవ్వచ్చండి. ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. దీనివల్ల ఇంకా మన హెయిర్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. మన హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే తలలో ఉండే డాండ్రఫ్ అనేది కూడా లేకుండా ఉంటుంది అనమాట, ఇలా ప్యాక్ లాగా మనం అప్లై చేసుకోవడం వల్ల. ఓకేనా, సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది వాష్ చేయాలా వద్దా అనేది కూడా క్లియర్గానే చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇలా నీట్గా అప్లై చేసుకోండి. తర్వాత ఒక 5 minutes వరకు ఫ్యాన్ గాలికి అలా వదిలేసారంటే హెయిర్ మొత్తం కూడా డ్రై అవుతుంది అనమాట. ఈ టిప్ అనేది ఓన్లీ గర్ల్స్ అనే కాదండి, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు అనమాట. జెంట్స్ కూడా ఒక్కోసారి గడ్డాల దగ్గర, మీసాల దగ్గర గ్రే హెయిర్, వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ఎవరైనా యూజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చిన్న పిల్లలు కూడా ఆటోమేటిక్గా మనకి చిన్న ఏజ్లో గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. పెద్ద ఏజ్ లాగా కనిపిస్తూ ఉన్నారు పిల్లలు కూడా, వాళ్ళకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడ ఎక్కడ నేను కెమికల్స్ని కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇంగ్రీడియంట్స్ని ఏమీ యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ బాదం పప్పు అంతే మన కిచెన్లో ఉండే దాంతో చూపించా. ఇదిగోండి ఒక 5 minutes తర్వాత మన హెయిర్ మొత్తం కూడా ఇలా బ్లాక్ కలర్లోకి ఈజీగా మంచిగా చేంజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఎటువంటి డైస్ లాంటివి మనం యూజ్ చేయకుండానే న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి మన హెయిర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా హెయిర్ వాష్ చేయకుండా చక్కగా కోము తీసుకొని, దువ్వాన్ని తీసుకొని మనం హెయిర్ అంతా కూడా దువ్వుకోవడమే అనమాట. మనకి ఎటువంటి ఏదో అప్లై చేసుకున్న గ్రీజీ ఫీలింగ్ అలాంటిది ఏమీ ఉండదండి. న్యాచురల్గా మన హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కావాలి అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కావాలంటే నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసుకోండి సరిపోతుంది. ఏదైనా ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇన్స్టెంట్ టిప్ అనమాట ఇది. సో ఒకవేళ మీరు డైలీ అప్లై చేసుకోవాలి, మాకు పర్మనెంట్ రిజల్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఆముదం కొంచెం, అలానే కొబ్బరి నూనె కొంచెం యాడ్ చేసుకొని హెయిర్ మొత్తానికి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. అది మీకు పర్మనెంట్గా గ్రే హెయిర్ అంతా కూడా న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, క్లియర్ కదా. ఇక ఎక్స్ట్రాగా మిగిలిన ఈ పౌడర్ని మనకి కళ్ళకి కాటుకులాగా, లేదంటే చిన్నపిల్లలకి బొట్టు, సాదా బొట్టు అంటాం కదా, అది పెట్టుకునేలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కొంచెం ఆముదాన్ని మిక్స్ చేసి. సో అలా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మన హెయిర్ అయితే చాలా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. కెమికల్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ టిప్ సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుని నేను డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేసేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.